కానీ ఇప్పుడు వాళ్ళని కూడా ఏం చేయాలని తీసుకుంటాం. ఏం చేయాలని ఆలోచిస్తున్నా ఏదైనా ప్రతి ఒక్కరికి ఒక రోల్ క్లారిటీ ఇచ్చి మీ జీవితాల్లో వెలుగు తేవడానికి మీకు అండగా ఉండడానికి ఏ విధంగా ఉండాలనో. వాలంటీర్లకి ప్రతి నెల 200 రూపాయల ఆర్థిక సహాయం చేయబడింది. దేనికోసమంటే న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం. న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం 200 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆ జీవోని ఈరోజు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఏ వార్తకైనా సరే యాక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రత్యేకంగా వీళ్ళంతా ఉద్యోగస్తులు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. సోషల్ మీడియాలో అన్ని పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి, అన్ని వార్తలు అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాకుండా ఇక్కడ సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ 102 కోట్ల ద్వారా మాకున్న సమాచారం ఏంటంటే కేవలం ఒకే ఒక పత్రికని కొనడం జరిగిందని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఏ విధంగా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు, ఈ 102 కోట్లు ఏ పత్రికకి లబ్ధి చేకూరింది, ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఏ విధంగా జరిగింది? ఎందుకంటే మాకున్న సమాచారం ఏ ఇతర పత్రికను కూడా ఈ సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఈ వాలంటీర్లు కానీ కొన్నట్లు ఎక్కడ సమాచారం లేదు.